మెయిన్ ఆ సీట్స్ బాగుంది. ఫుడ్ నెక్స్ట్ ఆ విలేజెస్ గురించి ట్వీట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓజిటీ కోసం వెయిటింగ్. అండ్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు వర్కింగ్ సూపర్ అంటున్నాం. ఎక్కడ రెస్పాండ్ అవుతారా ఏ సమస్య ఉన్నా? రెస్పాండ్ అవుతున్నారు కదన్యా. 16 crores ఇంజెక్షన్ మ్యాటర్ లోనే అంతకన్నా ఇంకేటి కావాలి చెప్పు. ఎంత మనకు మంచి చేసే పర్సన్ ని మనం అసలు క్వశ్చన్ చేయొచ్చా? ఎందుకు మనకి మంచిగా చేస్తున్నాడు, నీ దగ్గర డబ్బులే తీసుకోవట్లేదు కదా అని. మరి అలాంటి పర్సన్ ని కొంతమంది తిడుతున్నారు, దానికి నీ సమాధానం ఏంటి? ఎవడో జాంకేగాడు మోగుతాడు అనేసి మనం ఏం చేస్తాడు చెప్పు. ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎవరికి నచ్చాల్సిన పని లేదు, గాంధీ కూడా ఎవరికి నచ్చడు, అలాగే వదిలేయడమే ఇంకా. మూవ్ ఆన్. సూపర్, పర్లేదు. అంటే ఇప్పుడు చేసిన డిప్యూటీ సీఎం అందరిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ప్రాబ్లమ్స్ కి వెంటనే రెస్పాండ్ అయ్యే పర్సన్ కదా, మరి అలాంటి పర్సన్ ని తిట్టొచ్చా, ఒక క్వశ్చన్ చేయొచ్చా? అంటే కొంతమంది ఉంటారు నెగిటివ్ ఫ్యాన్స్, వాళ్ళని మనం ఏం చేయలేం. నెగిటివ్ రివ్యూస్ ఇస్తారు, మరి దానికి మనం చెప్పలేం కదా. అంటే ఏం చేశాడు, లేకపోతే ఏంటి నువ్వేం చేస్తావు అన్నట్టు ఏది వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి? వార్నింగ్ ఇస్తున్నారంటే కొంతమంది ఉంటారు బ్రో, ఏది చెప్పినా అలాంటి వాళ్ళు వదిలేయడమే. అంటే పొద్దున్న ఇంకా దేనికని ఏమైనా ఆయనకి ఏమైనా ఇబ్బంది దెబ్బతీసే పరిస్థితి అవుతుందా పార్టీ పరంగా? పరిస్థితి ఉంటే ఫ్యాన్స్ ఊరికెళ్ళేలా లేదు బ్రో. ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి వేసి పనితీరు అంతా సూపర్. గత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? ఇప్పుడు కొద్దిగా అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా వేరియేషన్ బాగుంది. రోడ్ల గేట్లు డెవలప్మెంట్ బాగుంది ఇప్పుడు. అలాగే తప్ప వాళ్ళు మనకి అప్పుడు ఇచ్చింది ఏంటి లేదు, ఇప్పుడు ఇచ్చింది ఏంటి, మన కష్టం మనకే సరిపోతుంది. అప్పటి వరకైనా ఊర్లో పల్లెటూర్లకైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చేవారు అన్నారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు అలా సూపర్ ఉందన్న. ఎందుకంటే అతను వచ్చిన ఇంకేం డెవలప్మెంట్ అంటే మొత్తం ఊరు పంచాయతీలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక గ్రామ వార్డులే అయ్యే బాగున్నాయి ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? అదే ఊర్లోనైనా పంచాయతీలు ఎలా చేశారు? పంచాయతీ బాగా చేస్తాం. మరి ఆయన కొంచెం సమస్యలైనా సరే వస్తారా ఎక్కడ ఎంత దూరం? ఒకటే అడుగుతాను, మనకు మంచి చేయడానికో సమస్యల పరిష్కారానికి ఉన్న వ్యక్తిని మనం ఏమైనా ఒక మాట అనొచ్చు అసలు? మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది కొన్ని రకాల మాటలు అంటారు, దానికి ఏమంటారు? 10 రకాల మాట్లాడుతున్నా ఇష్టం, 10 మాటలు మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు ఎతను వచ్చినా మనకి ఏం చేసింది, అతను వచ్చింది మనకి